హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనములు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమల తండ్రి, దయల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వాక్యం ద్వారా నువ్వే మాట్లాడండి. పాటలు పాడబోచినప్పుడు మాకు తోడైండి నడిపించి, నీ ఆత్మ కార్యం మా పట్ల జరిగించి, నేను వెంబడించే పాత్రలు నిలబెట్టమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం, దేనికి మహిమ కలుగును గాక. మా మధ్యలో మా భార్య గ్రేసి ఉంది. ఆమె వచ్చి ఆత్మీయ గీతము పాడబోచుండగా అందరు వీక్షించండి. అందరికీ ప్రేమగా ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరవనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నన్ను విడచిన గాని ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని ఏర్పరచున్న ప్రేమ, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, ఇట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, గిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నన్ను మరచిన గాని నన్ను మరవనన్న ప్రేమ, నన్ను విడిచిన గాని నన్ను మరవనన్న ప్రేమ, నిన్ను మరచిన గాని నన్న ప్రేమ, నేను వచ్చిన గాని నన్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, ఎంతలో నన్ను దాచుకున్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, ఎంతలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంతసేపు పాటలు ప్రార్థన విన్న ప్రతి ఒక్కరికి
నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యము వినబోచుండగా చిన్న ప్రార్థన చేసి వాక్యం విందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధురాం, ప్రేమల తండ్రి, దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతసేపు పాటలు విన్నాం. ఇప్పుడు వాక్యం వినబోచుండగా మీ పరిశుద్ధాత్మ కార్యాలు మా పట్ల జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. విధమైన వాక్యం మా హృదయంలో ఫలింపచేయండి. సాతాను వెతకపోకున్నట్టు మా హృదయంలో భద్రపరచుకునే కృపను, ఆత్మను దయచేయమని యేసు నామములో అర్చనాలు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 38వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకునేను. హల్లెలూయా. మరి యేసు ప్రభు ప్రయాణం అయి వెళ్ళుచుండగా మార్త అని ఒక స్త్రీ యేసు ప్రభుని ఏం చేసుకుంది? ఇంట చేర్చుకుంది. ఇంట్లో ఎందుకు చేర్చుకుందంటే ఆయనకు వండి పెట్టాలని, ఆయనకు ఆహారం ఇవ్వాలని, ఆతిథ్యం చేయాలని మార్త ఏం చేసిందంటే యేసు ప్రభుని ఆహ్వానించింది. మరి ఆహ్వానించినప్పుడు మరి మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నది. విస్తారమైన పనులు పెట్టుకొని ఏం చేసిందంటే దేవుని వాక్యాన్ని దూరం చేసుకుందామే. దేవుని వాక్యం వినకుండా ఏం చేసిందంటే ఇష్టమైన ఆలోచనలు, ఇష్టమైన నడక, ఇష్టమైన ప్రవర్తన కలిగి ఏం చేసిందంటే విస్తారమైన పనులు పెట్టుకున్నది. ఎవరి జీవితంలో విస్తారమైన పనులు పెట్టుకుంటారో వాళ్ళలో వాక్యం ఉండదు. ఎవరైనా విస్తారమైన పనులు పెట్టుకున్నప్పుడు వాళ్ళలో వాక్యం ఉండదు, వాళ్ళలో దేవుడు ఉండడు, దేవుని ఆలోచనలు వాళ్ళకు ఉండవు, దేవుని యొక్క ఆత్మ నడిపింపు వాళ్ళకు ఉండదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు 6 రోజులు కష్టపడండి, 7వ రోజు విశ్రమించమని చెప్పాడు. అంటే చాలామంది ఏం చేస్తున్నారు, ఆదివారం నాడు కూడా పనులు చేసుకొని, ఆదివారం నాడు కూడా మేము పనులు చేసుకోవాలి, సోమవారం నుంచి శనివారం దాకా చేసుకుంటారు పనులు, మళ్ళీ ఆదివారం కూడా పనులు చేసుకొని డబ్బు సంపాదించుకుంటారు. ఆ విధంగా ఉండడానికి వీలేదు. ఎందుకంటే దేవుడు 6 రోజులు కష్టపడ్డాడు. దేవుడు ఏం చేసిండు? 6 రోజులు కష్టపడ్డాడు. భూమి, ఆకాశ, నక్షత్ర సమస్తాన్ని సృజించి ఏం చేశాడంటే ఆ 6 రోజులు కష్టపడి 7వ రోజు నాడు విశ్రమించాడు. అంటే విశ్రాంతి తీసుకున్నాడు. మరి దేవునికి విశ్రాంతి అవసరమా? ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇజ్రాయేలు కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడని వాక్యం సెలవిస్తుంది. ఆయన అలిసిపోయే దేవుడు కాదు మన దేవుడు. మన యేసయ్య అలిసిపోయే దేవుడు కాదు. ఒకవేళ ఆయన అలిసిపోతే ఈ భూమి మీదకి వచ్చి మరణించేవాడు కాదు. ఎందుకంటే ఆయన అలిసిపోని దేవుడు. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ఎట్లయితే విశ్రాంతి తీసుకున్నాడో, ఆ భూమి, ఆకాశ, నక్షత్ర సమస్తాన్ని సృజించినాక ఎట్లయితే విశ్రాంతి తీసుకున్నాడో అదే విధంగా మనం తీసుకోవడానికి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అందుకే మనకు కూడా విశ్రాంతి అవసరం. ఏ విశ్రాంతి అవసరము? చాలామంది శరీరానికి బలంగా ఏం చేస్తారంటే ఈ శరీరానికి బలమైన పనులు చేసుకుంటూ, కొంతమంది నిద్రాహారాలు మానుకొని పనులు చేసుకుంటారు, కొంతమంది ఉపవాసంతో పనులు చేసుకుంటారు. అందుకే ఈ శరీరం అనేది క్షీణించిపోతుంది. దినదినం ఏమైపోతుంది అంటే బలహీనమైపోతుంది. అందుకనే ఆత్మ శరీరం బలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే విశ్రాంతి తీసుకోవాలి. ఒక్క రోజైనా లీవ్ తీసుకోవాలి. చాలామంది పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడతారు, రాత్రి పగలు కష్టపడతారు, మళ్ళీ తర్వాత ఆదివారాలు కూడా కష్టపడతారు. ఇష్టానుసారంగా బ్రతకడం, ఇష్టానుసారంగా ఆలోచనలు చేస్తారు. కానీ డబ్బు శాశ్వతమైనది కాదు. ఆ డబ్బు నేను బ్రతికిస్తుందేమో కానీ మోక్షాన్ని మాత్రం నీకు ఇవ్వదు. మోక్షం ఇచ్చేది ఏంటిది? వాక్యం. ఈ వాక్యం మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తారో, ఈ వాక్యం మీద ఎవరైతే ఆధారపడి వాక్య ప్రకారంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళలో దేవుడు ఉంటాడు. దేవుని యొక్క అభిషేకము వాళ్ళలో పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా.
ఇక్కడ ఏమంటాడంటే, అంతటా ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్త అను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనేను. ఆమెకు మరియా అని ఒక సహోదరుడు ఉండేను. ఆమె యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం ఎవరు వింటున్నారంటే మరియా వింటుంది. అంటే మార్త మరియా ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మార్త విస్తారమైన పండ్లు పెట్టుకొని దేవుని మర్చిపోయింది. అరే యేసుప్రభు వచ్చాడు, మరి యేసుప్రభు వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చినప్పుడు ఆయన చెప్పే బోధ విన్నాక తర్వాత నేను ఆహారం వండుతాను, ఆయన కావాల్సింది ఆయన అడిగి నేను పెడతాను ఆలోచన ఆమెకు లేదు. ఎందుకంటే యేసుప్రభు ఎన్నో దేశాలు తిరిగాడు, ఎన్నో రాష్ట్రాలు తిరిగాడు, మళ్ళా తర్వాత ఎన్నో పట్టణాలు తిరిగాడు, మరి ఎన్నో విధాలుగా అనేకులను స్వస్థపరిచాడు. ఎంతో అలసిపోయి ఉంటాడు. ఆయనకు నేను ఆహారం వండి పెట్టాలని ఆలోచించింది. కానీ నేను యేసయ్య దగ్గర ఆ వాక్యం వినాలి, యేసయ్య ఏదైతే చెబుతున్నాడో అదే వాక్యం వినాలనే ఆలోచన మార్తకు మాత్రం లేదు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే వాక్యం వింటూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. వాక్యాలు మనం మరవడానికి వీలేదు. హల్లెలూయా. అయితే మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంట. విస్తారమైన పనులు అంటే ఏం పనులు? యేసయ్యకు వండి పెట్టాలి, యేసయ్యకు ఆహారం పెట్టాలి. యేసయ్య ఎంతో ఆలస్యపోయి వచ్చాడు, ఆయనకు ఆహారం పెట్టాలనే ఆలోచన కలిగి జీవించింది. కానీ యేసయ్య దగ్గరని పోయి ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినాలన్న ఆలోచన మార్తకు లేదు. అయితే మరియా ఏం చేసింది? మార్త దగ్గర లేకుండా ఏం చేసింది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? వాక్యం వింటుంది. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తున్నది? వాక్యం వింటుంది. అంటే వాక్యానికి ఏం చేయాలి? మనం విలువ ఇవ్వాలి. ఈ రోజుల్లో చాలామంది భోజనాలకు విలువిస్తారు, చికెన్లు, మటన్లకు, బిర్యానీలకు ఈ విధంగా విలువ ఇస్తారు. అవి తిన్నాకనే తర్వాత వాక్యం చదువుతారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినాక వాక్యం చదువుకున్నాక తర్వాత నువ్వు ఇచ్చిన ఆహారం బట్టి నీకు వందనాలు ప్రభా, ఈ ఆహారం ఇచ్చిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా అని కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించినాక ఆహారం పుచ్చుకోవాలి. కొంతమంది ప్రార్థన చేయరు, కొంతమంది వాక్యం చదవరు, ఏం లేకుండా ఏం చేస్తారు? ఫస్ట్ శరీరాహారం తిన్నాక తర్వాత ఆత్మీయ ఆహారము చదువుతూ ఉంటారు, బైబుల్ చదువుతూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఇక మంచిగా నిద్రపోతారు. ఆ విధంగా ఉండడానికి వీలేదు. యేసయ్య ఏమని చెప్తున్నాడు అంటే శరీరము బలహీనమంట, ఆత్మ సిద్ధంగా ఉంటుందంట. ఆత్మ ఏం చేసేది? దేవుని సంగతులు ఆలోచిస్తుంది. దేవుని ఆత్మ అంటే మనలో ఉన్న ఆత్మ దేవుని ఆలోచనలు ఆలోచిస్తుంది. ఈ శరీరం ఏం చేస్తుంది అంటే ఈ శరీరం ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కూల్ డ్రింక్స్ తీసుకోవాలి, ఏ బిర్యానీ తీసుకోవాలి, ఇక ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ శరీరం. ఈ శరీరానికి అంత పెట్టాలి, కానీ ఎక్కువ ఈ శరీరానికి తిండి పెట్టొద్దు. ఎందుకంటే శరీరానికి ఎక్కువ తిండి పెడితే ఇది సోమర్లాగా మారిపోతుంది. ఏంటిది? శరీరం ఈ సోమర్లాగా మారిపోతుంది. అందుకని ఈ శరీరం మాటలు మనం పట్టించుకోవద్దు, కానీ మనలో ఉన్న ఆత్మ కొరకు మనం పట్టించుకోవాలి. హల్లెలూయా. అయితే మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంట. ఏం చేసిందంట? విస్తారమైన పనులు పెట్టుకుంది. విస్తారమైన పనులు పెట్టుకొని ఏం చేస్తున్నది? ఏం కూరగాయలు కోయాలి, మరి యేసయ్యకి ఏం వండి పెట్టాలి, యేసయ్యకి ఏం బిర్యానీ పెట్టాలి, ఏ చికెన్లు పెట్టాలి, ఏ మటన్లు పెట్టాలని ఈ విధంగా ఆలోచించింది. కానీ నేను యేసయ్య దగ్గర పోయి వాక్యం వింటానని ఆలోచన ఆ మార్తకు లేదు. మరియా మాత్రం ఏం చేస్తున్నదంటే యేసయ్య వాక్యము అక్కడక్కడ విన్నది. మరియా ఏం చేసిందంటే యేసయ్య బోధ మీద లక్ష్యం పెట్టింది, యేసయ్య వాక్యం మీద ఆలోచన కలిగి జీవించింది. కాబట్టి ఆ వాక్యాన్ని ఏం చేసిందట? మరియా బాగా విన్నది. మరియా ఏం చేసింది? యేసయ్య బోధ మీద ఆలోచన కలిగి జీవించింది. అరే మరి మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నది, మరి మా అక్కకు నేను సహాయం చేస్తా, మరి మార్తకు మా ఉన్నది కదా, మా అక్క ఉన్నది కదా, ఆమెకు నేను సహాయం చేస్తా
మరి యేసయ్య బోధ నేను ఎందుకు వినాలి, మరి మా అక్కకు సహాయం చేసినాకనే తర్వాత యేసయ్య బోధ వింటాన ఆలోచన మరియకు మాత్రం లేదు. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాక్యానికి విలువ ఇవ్వాలి. ఇక్కడ 39వ వచనంలో ఏమంటున్నట్టు లూకా సువార్త 10:30 ఆమెకు మరి అన్న సహోదరం ఉండేను. ఈమె యేసు పాదంలో కూర్చుండి ఆయన బోధ వినుచుండేను. ఎవరి బోధ వింటుందంట? యేసయ్య చెప్పే బోధ వింటుంది. ఎందుకు వింటుంది? ఎందుకు వింటుంది ఆమె? యేసయ్య బోధలో నాకు రక్షణ ఉంది, యేసయ్య బోధలో మారు మనసు ఉంది, యేసయ్య బోధలో పరలోకం ఉంది, యేసయ్య బోధలో ప్రార్థన జీవితం ఉంది, యేసయ్య బోధలో కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నీ పోతాయని ఆలోచన కలిగి జీవించింది మరియా. అంటే ఆ మరియా అనే ఆ స్త్రీ యేసయ్య మీద ఆలోచన కలిగి జీవించింది. అంటే ఆమెకు భూ సంబంధమైన ఆలోచనలు లేవు. మరియాకి ఏం లేదంట? భూ సంబంధమైన ఆలోచనలు లేవు. ఆమెకు పర సంబంధమైన పరలోకం మీదైన ఆలోచన ఉంది. ఈ రోజులో చాలామంది ఏం చేస్తున్నారంటే భూ సంబంధమైన వాటిని మనసులో పెడతారు, మనసులో ఉంచుకుంటారు, భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటారు. ఈ భూ సంబంధమైన వాటిని, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, పైనున్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటిని మాత్రము వెతకకండి అంటాడు. అంటే ఈ భూ సంబంధమైనదంతా సాతానుకు సంబంధించింది. ఈ భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టడానికి వీల్లేదు. మన మనసులన్నీ ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. పరలోకం చేరాలి, పరలోకాన్ని ఖచ్చితంగా చేరాలి. ఆయన వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆదివారం చర్చికి వెళ్ళాలని ఈ ఆలోచనలు ఉండాలి. కానీ ఈ భూ సంబంధమైన ఆలోచనలు ఉండడానికి వీలేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ 40వ వచనంలో మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? హల్లెలూయా. మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంట. ఏం చేసిందంట? విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుతుందంట. అయ్యో, నేను ఒకదాన్నే పోయాలా కూరగాయలు, ఒకదాన్నే వంట ఉండాలనా? మా మరియానేమో మంచిగా వేసే పాదాల దగ్గర కూర్చొని మంచిగా వాక్యం వింటుంది. మరి నా మీద మనసు లేదు, కానీ యేసయ్య మీదనే ఉంది మనసు, ఆ వాక్యం మీదనే ఉంది మనసు అని ఈ విధంగా ఆలోచిస్తుంది. కానీ అరే, నేను కూడా మరియా ఏ విధంగా అయితే వాక్యం వింటుందో ఇద్దరం కలిసి వాక్యం వింటాము, ఇద్దరం కలిసి దేవుని మహిమపరుస్తాము, యేసయ్య ఏ బోధ అయితే చెప్తున్న దాని ప్రకారంగా మేము నడుస్తామనే ఆలోచన మార్తకు లేదు. ఆమె ఏం చేస్తుందంట? తొందరపడుతుందట. ఏ విషయంలో తొందరపడుతుంది? యేసయ్యకు వండి పెట్టాలి, యేసయ్యకి పెట్టాలి, యేసయ్యకు ఆహారం పెట్టాలి. మళ్ళీ తర్వాత ఆయనకు ఎక్కడెక్కడ వాక్యాలు చెప్తాడు, ఎక్కడెక్కడ బోధిస్తాడు నాకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం ఆహారం వండి పెట్టాలి. ఫస్ట్ టైం నా ఇంటికి నేను ఆహ్వానించిన, నా ఇంటికి యేసయ్య వచ్చిండు, ఖచ్చితంగా ఆయనకు నేను ఆహారం వండి పెట్టాలని ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నది. అయితే మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినప్పుడు నీకు చింత లేదా? నేను ఒంటరిదానిగా ఉండి నేను కష్టపడుతున్నా, ఒంటరిగా ఉండి కూరగాయలు కోస్తున్నా, రకరకాల కూరగాయలు తెచ్చినా, ఇక ఈ విధంగా నేను వంట చేస్తూ ఉన్నా, నీకు చింత లేదా ప్రభువా? అమ్మా, మరియను నా దగ్గరకు పంపు, ఇద్దరం కలిసి నీకు తొందరగా ఆహారము వండి పెడతామని ఆలోచన కలిగి జీవించింది మార్త. హల్లెలూయా. నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేను. నాకు సహాయం చేయి మను. మరియా నీ దగ్గరకు వచ్చి మంచి వాక్యం వింటుంది, మరి నీ దగ్గర వాక్యం వినే బదులు నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేస్తే బాగుండు కదా అని మార్త యేసయ్యకు చెప్తా ఉన్నది. యేసయ్యకి ఏం చెప్తుంది? నీకు చింత లేదా ప్రభువా? ఆయనకు చింత ఉన్నది. ఏ విషయంలో చింత ఉంది? మన వాక్యం వినాలి, మన అబద్ధాలు, మోసాలు, కపటము, ద్వేషాలు ఇవన్నీ
మార్చుకొని మన జీవితాలు మార్చుకొని మనం పరలోకం చేరాలని ఆయనకు చింత ఉన్నది. కానీ ఈ భూ సంబంధమైన ఎట్లా బ్రతుకుతున్నారు, ఏం సంపాదించుకుంటారు, ఎంత సంపాదించుకుంటారు, ఎన్ని వేలు సంపాదించుకుంటారు, ఇవి కాదు చూసే దేవుడు. మన ఆత్మలకు నువ్వు చూస్తున్నాడు యేసయ్య. మనలో ఉన్న ఆత్మను చూస్తున్నాడు. ఏం కూర వండుకున్నారు వీళ్ళు, ఏమన్నం వండుకున్నారు, సన్న బియ్యమా దొడ్డు బియ్యమా, ఇవి కాదు చూసేది, మన హృదయాలను చూస్తున్నాడు. హల్లెలూయా. మనుషులు ఈ లోకంలో సన్న బియ్యమా దొడ్డు బియ్యమా, లేకపోతే చికెన్ తెచ్చుకురా, మటన్ తెచ్చుకురా, బిర్యానీ తెచ్చుకురా, ఇవి చూస్తారు మనుషులు. కానీ యేసయ్య మాత్రము మన హృదయాలను చూస్తున్నాడు. హల్లెలూయా. మన హృదయాలను చూస్తున్నాడు. అయితే మరియా హృదయాన్ని దేవుడు చూశాడు. మరియ హృదయాన్ని చూశాడు. ఎందుకు చూశాడు? ఈమె వాక్యం వింటుంది, నా బోధ వింటుంది, నా బోధ ప్రకారంగా నడుస్తుంది అని విశ్వాసముతో యేసయ్య ఆమె మీద దృష్టి పెట్టాడు. హల్లెలూయా. మరి మన మీద కూడా దేవుడు దృష్టి పెట్టాలంటే నువ్వు ఎక్కువ ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. ఎంత వింటే అంత మంచి వాక్యం. ఈ రోజులో తక్కువ వింటారు వాక్యము, ఎక్కువ బోధిస్తారు. తక్కువ వింటారు వాక్యము, ఎక్కువ బోధిస్తారు. అంటే మనం ఎంత ఎక్కువ వాక్యం వింటే మన హృదయంలో అంత వాక్యం నిండుతుంది, మన హృదయంలో అంత వాక్యం ఉండిపోతుంది. అయితే మరియా ఏం చేస్తున్నదంటే యేసయ్య ఎక్కడ వాక్యం చెప్తాడు, ఎక్కడెక్కడ వాక్యం చెప్తాడు, ఏ పట్టణాలు వాక్యం చెప్తాడు, గలిలయలో చెప్తాడా లేకపోతే కొండెక్కి వాక్యం చెప్తాడా అని ఎదురు చూసింది. ఎవరు? మరియా. ఎదురు చూసి ఆయన వాక్యం కొరకు ఎదురు చూసింది. ఈ రోజుల్లో మనం వాక్యం కొరకు ఎదురు చూడం. డబ్బు ఎంత సంపాదిస్తున్నారు, ఎన్ని వేలు సంపాదిస్తున్నారు, ఎంతెంత సంపాదిస్తున్నారు, ఏ బట్టలు కట్టుకున్నారు, ఏ చీర కట్టుకున్నారు, ఏ షూట్ వేసుకున్నాడా, బూట్లు వేసుకున్నాడా, హెయిర్ స్టైల్ ఎట్లున్నది, ఇక ఈ విధంగా చూస్తారు మనుషులు. కానీ దేవుడు నీ పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. నీ హృదయాన్ని చూసే దేవుడు. నీ హృదయం ఎట్లా ఉన్నది, నీ భవిష్యత్తు ఎట్లున్నది, నీ జీవితం ఎట్లున్నది, దేవునితో అనుకట్టబడి ఉన్నదా? అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ లోకంలోకి వచ్చి వెలుగ్గా జీవించాడు. కానీ ఆయనలో చీకటి లేదు. ఎవరిలో చీకటి ఉంటుందో వాళ్ళలో వాక్యం ఉండదు. ఎవరి జీవితంలో వాక్యం ఉండదో వాళ్ళలో చీకటి ఉంటుంది. అందుకని ఎవరి జీవితంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు వెలుగు సంబంధులు. హల్లెలూయా. వాళ్ళు వెలుగు సంబంధులు. అంటే మనలో చీకటి ఉండదు. చీకటి ఉంటే వాక్యం ఉండదు, వెలుగు ఉంటేనే వాక్యం ఉంటుంది. అంటే యేసు ప్రభువుని మనం ఎట్లా చూడాలి? వెలుగులో చూడాలి. మరియా ఏం చేసిందంటే యేసు ప్రభువుని వెలుగులో చూసింది. యేసు ప్రభువుని వెలుగులో చూసింది. ఈయన లోకరక్షకుడు, పాపాల నుంచి విడిపించడానికి వచ్చాడు, అనేకలకు రక్షణ మార్గాన్ని తెలియజేయడానికి వచ్చాడని మరియా గుర్తించింది. మార్త గుర్తించలేకపోయింది. మార్త ఏం చేసింది? గుర్తించలేకపోయింది. అంటే స్వస్థతలు, తర్వాత అనేకులను బాగు చేసేదో చూసింది. కానీ ఆయనలో ఉన్న మహిమను, యేసయ్యలో ఉన్న మహిమను మాత్రము చూడలేకపోయింది. మరియా ఏం చేసిందంటే యేసయ్యలో ఉన్న మహిమను చూసింది. హల్లెలూయా. మనలో మనం చూస్తున్నామా యేసయ్య మహిమను? యేసయ్య మహిమను మనం చూస్తున్నామా? అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నంటే మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చెట్టుకు నా సోదరు నన్ను విడిచిపెట్టి నీకు చింతలేదా? నాకు సాయం చేయమని ఆమెతో చెప్పమనేను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు. అందుకు ప్రభు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు మార్తతోటి. ఏమని చెప్తున్నాడు? నువ్వు అనేకమైన పనుల కొరకు విచారణ కలిగి తొందరపడుతున్నా. అంటే ఆమె దృష్టి అంతా దేని మీద ఉంది? వంటల మీదనే ఉంది, యేసయ్య మీద లేదు. ఈ రోజులల్లా ఎక్కడన్నా చర్చిలో చికెన్ వండిరానుకో, మటన్లు వండిరానుకో వంటల మీదనే ఉంటాయి. చికెన్లు మటన్లు చర్చిలలో వండితే ఎప్పుడు తినాలి, చర్చిలో ఎప్పుడు తినాలి, చర్చిలో ఎప్పుడు, వాక్యం పక్కన పెడతారు, వంటల వైపే చూస్తారు. వంటల వైపే చూస్తారు. ఫస్ట్ నేను వాక్యం నింపుకోవాలి, నా హృదయంలో వాక్యం నింపుకోవాలి, నా హృదయంలో వాక్యం ఉండాలి, నా హృదయంలో వాక్యం ఉండాలనే ఆలోచన ఎవరికి ఉండదు. కొంతమంది ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారంటే శరీర సంబంధమైన ఆహారం కోసమే ఆలోచిస్తారు. నేను ఆత్మీయ ఆహారం తినాలి, ఆత్మీయ ఆహారం తినాలి ఫస్ట్,
ఫస్ట్ వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆయనను మయంపరచాలి. అవన్నీ చేసినాకనే తర్వాత నేను ఏం చేస్తా అంటే శరీరాహారం పుచ్చుకుంటా అనే ఆలోచన కొంతమందికి ఉండదు. కొంతమందికి ఉంటుంది, అందరు కాదు. కొంతమంది ఏం చేస్తారు, ఆత్మీయ ఆహారం తింటారు, ప్రార్థన చేస్తారు, దేవునికి చెందవలసిన మహిమను వాళ్ళకు దేవునికి చెల్లించి వాళ్ళు ఏం చేస్తారు, దేవునికి చెల్లించి తర్వాత శరీరాహారం పుచ్చుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే శరీరాహారం పుచ్చుకున్నాక తర్వాత ఆత్మీయ ఆహారం పుచ్చుకొని ఏం చేస్తారు, ప్రార్థనలు చేసుకుంటారు. ఆ విధంగా చేయొద్దు. మనం ఫస్ట్ వాక్యం బాగా వినాలి. ఇక 41 వచనంలో ఏమంటున్నాడంటే, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి. హల్లెలూయా. నువ్వు అనేకమైన పనుల కొరకు విచారణ కలిగి జీవిస్తున్నావు. నువ్వు నాకు కాదు వండి పెట్టేది, ఫస్ట్ వాక్యం వినడం నేర్చుకొని యేసయ్య చెప్తున్నాడు మార్తకు. ఈ మరియ ఏం చేసిందంటే, నాకు వంటలు కాదు ముఖ్యము, నాకు వాక్యం ముఖ్యమని ఆ వాక్యం దగ్గర పోయి కూర్చున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం, వాక్యం దగ్గర కూర్చుంటున్నాము, వంటల అక్కడ కూర్చుంటున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వంటలు నీ శరీరానికి బలం ఇస్తుందేమో, నువ్వు చికెన్ వండుకున్నా, నువ్వు మటన్ వండుకున్నా, నువ్వు ఏది చేసినా నీ శరీరానికి బలం ఇస్తుందేమో, కానీ ఆత్మకు బలం ఇచ్చేది వాక్యం. నీ వాక్యం మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళకి ఏమవుతుందంట, స్వస్థత కలుగుతుంది. ఇక్కడ అంటా ఉన్నాడు, తొందరపరచున కానీ అవసరం ఒకటి, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనేను. ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందంట. ఎవరు? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. మార్త ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోలేదు. ఆమె వంటలను మాత్రమే నేర్చుకున్నది. ఆమె ఉత్తమమైన దాన్ని మాత్రమే ఆమె ఏర్పరచుకోలేదు. అందుకు ఆమె మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె వద్ద నుండి తీసేయబడదని ఆమెతో చెప్పాను. యేసయ్య చెప్తా ఉన్నాడు మార్తతోటి, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, ఆమె వద్ద నుండి ఎవ్వరూ తీసివేయరు. వాక్యాన్ని ఎవరైనా తీసేస్తారా? హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎవరైనా తీసివేస్తారా? ఎవరు తీసివేయరు. లోక ప్రకారంగా బైబిల్ చింపుతున్నారు. లోక ప్రకారంగా లోకాసులు కొంతమంది ఏం చేస్తున్నారు, బైబిల్ చింపేస్తున్నారు. దేవుని సేవను జరగకుండా చేస్తున్నారు. దేవుని దగ్గర చెందవలసిన మహిమను చెల్లించకుండా కొంతమంది ఆటంకపరుస్తూ ఉన్నారు. కానీ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎవ్వరు తీసివేయలేరు. హల్లెలూయా. నీలో ఉన్న వాక్యాన్ని ఎవరు తీసివేస్తారు? సాతాను వల్ల కూడా కాదు, ఏ మనుష్యుడి వల్ల కూడా కాదు. నీలో నింపబడిన వాక్యము ఎవరు తీసివేయలేరు. మరియలో హృదయంలో ఏం నింపబడ్డదంట? వాక్యము నింపబడ్డది. కాబట్టి ఆమె ఉత్తమమైన దాన్ని ఉత్తమమైనది అంటే ఏంటి? ఇది వాక్యం. ఆ ఉత్తమమైన వాటిని మీదనే దృష్టి పెట్టింది. హల్లెలూయా. లాస్ట్ ఒక అధ్యాయం చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. కీర్తనలు 119 అధ్యాయము 50 వచనం. ఇక్కడ ఏమంటున్నంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తున్నది. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అంటే, మనిషి బ్రతకాలంటే ఏది బ్రతికించాలి? వాక్యం బ్రతికించాలి. మనుషులు ఈ లోక ప్రకారంగా ఎన్నో రకాల ఫుడ్స్, రకరకాల తిండిలు తింటున్నారు. దానివల్ల మేము బ్రతుకుతున్నాం అనుకుంటారు. కానీ నేను బ్రతికించేది వాక్యం, నేను పోషించేది వాక్యం, నేను జీవింపజేసేది వాక్యం. ఆ వాక్యం నీలో ఉంటే నువ్వు బ్రతుకుతావు. ఈ లోకంలో బ్రతుకుతావు, పరలోకంలో కూడా బ్రతుకుతావు. అయితే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది కాబట్టి ఆమె ఈ లోకంలో బ్రతికింది, పరలోకంలో కూడా ఇంకా బ్రతుకుతూనే ఉన్నది ఆమె. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు
నెమ్మది కలుగజేస్తున్నది. హల్లెలూయా. చాలామంది బాధలు పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు, రకరకాల సమస్యలకు గురవుతూ ఉంటారు. ఎవరి జీవితంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి ఏమొస్తుంది? బాధల నుండి విడిపిస్తుంది. ఏంటిది? వాక్యం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఏదో నాకు నెమ్మది కలుగజేస్తున్నది. హల్లెలూయా. నీకు నెమ్మది కలిగజేసేది ఏంటిది? ఏ డాక్టర్ కాదు నీకు నెమ్మది కలిగజేసేది, ఏ టాబ్లెట్ కాదు నీకు నెమ్మది కలిగజేసేది. నీకు నెమ్మది కలిగజేసేది వాక్యమే. వాక్యమే నీకు స్వస్థత కలుగజేస్తుంది. వాక్యమే నిన్ను పోషిస్తుంది. నీ బాధల నుండి వాక్యమే విడిపిస్తుంది. హల్లెలూయా. మరి మరియకు ఎన్ని ప్రాబ్లములు ఉన్నాయో ఆమెకు తెలియదు, ఎంత బాధ ఉన్నదో తెలియదు. కానీ నేను వాక్యం వింటే ఆ వాక్యం ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది, ఆ వాక్యం ద్వారా నా బాధలన్నీ పోతాయని తీర్మానం చేసుకుని యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, బాధలు మేమే భరిస్తాము, మా బాధలు మేమే భరిస్తాము, యేసయ్య ఎందుకు భరించాలి, మా బాధలు మేమే భరిస్తాం అనుకుంటాం. కానీ యేసయ్య ఏమన్నాడు? ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తాను. అంటే విశ్రాంతి దేనికి అవసరము? నీ ప్రాణానికి, నీ శరీరానికి, నీ ఆత్మకు విశ్రాంతి అవసరం. చాలామంది విశ్రాంతిది మాకు అవసరమే లేదు, మాకు విశ్రాంతి మాకెందుకు అని ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతూ ఉంటారు. అందుకనే వాళ్ళకు ప్రాబ్లములు, వ్యాధులు, రోగాలు, బలహీనతలు వస్తూ ఉంటాయి. ఈ బాధ బలహీనతల నుండి విడిపించబడాలంటే వాక్యం వద్దకు రావాలి, వాక్యం చదవాలి. ఆ వాక్యాల పరంగా నడిస్తే ఖచ్చితంగా నీకు స్వస్థత కలుగజేస్తాడు. హిజ్కియా ఏం చేసిండంటే, బైబిల్లో హిజ్కియా ఉంటాడు, ఆయన మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మీద ప్రభు మీద, యెహోవా మీద ఆధారపడ్డాడు. నీ కృప బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృప ద్వారా నేను ఎట్లా నడిచినావో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే, ఆయన వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య మీద, ప్రభు మీద ఎప్పుడైతే ఆధారపడి జీవించాడో 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. ఈ రోజులో ఆయుష్ పొడిగించేది ఎవరు? ప్రభువే. నీకు స్వస్థతనిచ్చేది ప్రభువే. నేను ఎల్లకాలము జీవింపజేసేది ప్రభువే. అందుకే నువ్వు ప్రభు మీద ఆధారపడు, వంటల మీద కాదు. వంటలే, వాక్యమే. కొంతమంది వాక్యం పక్కన పెట్టేస్తారు, ఇక బయట పోయి ఇష్టమైన ఫుడ్ తింటారు, పైసలే వృధా చేసేస్తారు. డబ్బులన్నీ కష్టం చేసిన డబ్బులన్నీ ఏం చేస్తారు? వృధా చేసుకుంటారు. అందుకని డబ్బును కూడా దేవుడు కాపాడుకోమన్నాడు, వృధా చేసుకోకూడదు. కాబట్టి ఎంత తినాలనో అంతే తినాలి, ఎక్కువ తినడానికి వీలు లేదు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది అంటే వాక్యాన్ని ఏర్పరచుకున్నది కాబట్టి ఆమెలో నుండి ఆ వాక్యాన్ని ఎవరు తీసివేయలేరు. మనం కూడా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందాం, మన జీవితాలు సరి చేసుకుందాం, మన తలంపులను సరి చేసుకుందాం. మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకోవడానికి వీలు లేదు. అంటే వాక్యం వినే టైంలో వాక్యం వినాలి, పనులు చేసుకున్న టైంలో పనులు చేసుకోవాలి. వాక్యం వినే టైంలో ఏం చేస్తారు? కొంతమంది విస్తారమైన పనులు చేసుకొని ఆ వాక్యం మీద దృష్టి పెట్టరు. అందుకని నువ్వు వాక్యం మీద దృష్టి పెడితే నీ ఆత్మకు స్వస్థత కలుగుతుంది. తర్వాత శరీరాహారం పుచ్చుకుంటే నీ శరీరానికి స్వస్థత కలుగుతుంది. వాక్యం వినాలి, వంటలు చేసుకొని బ్రతకాలి. మొత్తం వంటల మీద ఆధారపడవద్దు, వాక్యాన్ని మర్చిపోయి. కాబట్టి వాక్యాన్ని అర్థం, ఈ మార్త వాక్యాన్ని విడిచిపెట్టింది, మరియా మాత్రం వాక్యాన్ని కాపాడుకుని ఆమె హృదయంలో పెట్టుకుంది. కాబట్టి ఆమె జీవితంలో గొప్ప మిరాకల్ యేసుక్రీస్తు జరిగించాడు. మన జీవితంలో కూడా జరిగించాలంటే వాక్యం మీద ఆధారపడాలి. దావీదు కూడా ఎక్కువ వాక్యం మీదనే ఆధారపడ్డాడు, వాక్య ప్రకారంగా నడిచాడు, వాక్యాన్ని హత్తుకొని జీవించాడు. మనం కూడా వాక్యాన్ని హత్తుకొని జీవిద్దాం. వాక్యమే నీకు జ్ఞానము. దయచేసి నీ జ్ఞానం లేదేమో, కష్టాలు ఉన్నాయేమో, నష్టాలు ఉన్నాయేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, నీ జ్ఞానం లేకపోవచ్చు. నువ్వు వాక్యం దగ్గరకు వస్తే
వాక్యమైన జ్ఞానం ఇస్తుంది కాబట్టి ఈ వాక్యాసనార్థం వాక్యాన్ని దేవుడు దీవించిన గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.